హాయ్, వెల్కమ్ టు శ్రీ సాయి సిల్వర్స్. ఈరోజు మనం మంచి బ్యూటిఫుల్ లొకేషన్కి వచ్చామండి. ఇది శ్రీ శివబాలయోగి మహారాజ్ ఆశ్రమం, ఆదివారపేట. ఇది ద్రాక్షారామానికి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. సో ఈ ఆశ్రమంలో ఒక స్వామీజీ, ఆయన్ని ఆదివారపేట బాలయోగి అంటారు. ఆయన 12 సంవత్సరాల వయసు నుంచి 12 సంవత్సరాల పాటు తపస్సు చేసి నర్మదా నది నుంచి ఒక శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ ఒక పెద్ద మంచి బ్యూటిఫుల్ మెడిటేషన్ హాల్ ఉంది. ఒక టెంపుల్, శివాలయం, ఓల్డ్ టెంపుల్ ఉంది. అది చూడడానికి వచ్చాం ఈరోజు. ఇక్కడ ఉండడానికి అకామిడేషన్, ఫ్రీ అకామిడేషన్ ఉంది. టెంపుల్ కమిటీ వాళ్ళు ఫ్రీ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారండి. ఇది కనిపించేది మెడిటేషన్ హాల్, శివ బాలయోగి సమాధి మరియు ధ్యాన మందిరం అండి. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది టెంపుల్. పైన రూమ్స్ అవన్నీ ఉన్నాయి. అది ఆలయం. ఆగస్టు 7 స్వామీజీ తపస్సు మొదలుపెట్టింది, సిద్ధి పొందిన రోజున. తర్వాత ఏప్రిల్ 2 స్వామీజీ విగ్రహ ప్రతిష్ఠ. సరే, ఈ విగ్రహం యొక్క విశిష్టత చెప్పరా? విగ్రహం శివుడి గురించి అండి. స్వామీజీ వారు ఇక్కడే పుట్టి ఇక్కడే తపస్సు చేసి ఇదే ప్లేస్ ఇక్కడే సిద్ధి పొంది 12 సంవత్సరాలు పూర్తయ్యాక ఆ ప్లేస్ని వదిలేశారు. ఇంకా ఆ ప్లేస్లో కూర్చోలేదండి. అప్పుడు నర్మదా నదిలో లింగం ఉంది, తీసుకురాడని శిష్యులు పంపించారండి. వారు తీసుకొచ్చాక ఆ లింగాన్ని ఎక్కడ కింద పెట్టడానికి వీల్లేదండి. అప్పుడు తెచ్చి స్వామి చేతిలో పెట్టారు. అప్పుడు అందులోని పవర్ ఆయన తీసుకుని అప్పుడు కింద పెట్టారు. అది ఏమన్నారంటే ఎవరి పవర్ ఉంది అందులో ఉందంటే రావణాసురుని పవర్ ఉంది.